Hello everyone, welcome to the Neospace Academy. ఫ్రెండ్స్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్లో భాగంగా ఓకే మనము ఈ లాస్ట్ వీక్లో వచ్చేటువంటి న్యూస్ ఐటమ్స్ ఓకే అదేవిధంగా ఇంతకు ముందు లాస్ట్ 6 monthsలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ అనుకోవచ్చు. ఓకే, వీటిని మనం ప్రత్యేకంగా అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ కోసం ఓకే మీలో చాలామంది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు, అదేవిధంగా ఓకే ఏపీపీఎస్సీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్ ఓకే తెలంగాణ గవర్నమెంట్ టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఎగ్జామినేషన్స్ ఉద్దేశించి మనం కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఓకే సో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఫైటర్ జెట్స్ గురించి మనకి ఈ మధ్యకాలంలో బాగా వినిపించుంటుంది. ఎందుకంటే సో వెరీ రీసెంట్లీ మన భారతదేశంకి సేవలు అందించినటువంటి ఈ ప్రత్యేకంగా ఈ MiG-21 ఓకే సో MiG-21 అనేటువంటి ఒక ఫైటర్ జెట్ అనేది దాని సేవల్ని ఓకే దాని సర్వీసెస్ని నిలిపివేయడం జరిగింది. ఓకే సో ఆల్మోస్ట్ దాని సేవలు అనేది నిలిపివేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది దాదాపుగా మన దేశంలో ఈ MiG-21 అనేది ఓకే ఎప్పుడో రష్యా నుంచి అప్పుడున్నటువంటి సోవియట్ యూనియన్ నుంచి మనకి 1963లో వాటిని తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి మొత్తం ఓకే వాటి నిర్వహణ అనుకోవచ్చు, వాటి అసెంబ్లింగ్ అనుకోవచ్చు, క్లియర్లీ ఇదంతా మన ఇండియాలోనే జరగడం జరిగింది. ఓకే మనకు ప్రత్యేకంగా హాల్ అనేది ఒకటి ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో MiG-21 అనేది చాలా కాలం పాటు మన ఇండియాలో మొట్టమొదట సేవలు అందించినటువంటి ఫైటర్ జెట్ కూడా ఇదే చెప్పుకోవచ్చు, MiG-21. సో ఇది సోవియట్ యూనియన్ ఆరిజిన్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఇది చాలా కాలంగా ఓకే చాలా కాంట్రవర్సీస్ కి దారి తీయడం జరిగింది. ఈ MiG-21ని చాలా మంది క్రిటిక్స్ ఓకే ఫ్లయింగ్ కాఫిన్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకే ఫ్లయింగ్ కాఫిన్స్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్లయింగ్ కాఫిన్స్ అంటే ఎగిరే శవపేటికలు. ఎందుకు దీన్ని ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నామంటే ప్రజెంట్ సో మన దేశంలో పోయిన ఓకే 6 decadesలో మనం చూస్తే 6 decades అంటున్నాం క్లియర్. సో దాదాపుగా మన ఇండియాలో ఒక 175 పైలట్స్ ఓకే దీని ద్వారా చనిపోవడం జరిగింది. లాస్ట్ 15 సంవత్సరాలు ఓకే 2010 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే దాదాపుగా ఒక 20 members పైలట్స్ అనేది ఓకే దీని క్రాషెస్ ద్వారా చనిపోవడం జరిగింది. అందుకే దీని పేరు ఇలా ఫ్లయింగ్ కాఫిన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సో వీటికి బదులుగా మన దేశంలో సో తేజాస్ అనేది ఆల్రెడీ మన భారతదేశంలో ఉపయోగించడం జరుగుతుంది. తేజాస్ MK-1 సో దాన్నే మనం తేలికపాటి యుద్ధ విమానం. సో భారతదేశం తయారు చేసినటువంటి ఇండిజినస్ టెక్నాలజీతో అంటే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఫస్ట్ ఫైటర్ జెట్ ఏదంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే తేజాస్ MK-1 అని చెప్పుకోవచ్చు. ఆ తేజాస్ MK-1 అనేది మనం ఎప్పుడో 1983లో ఆ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం బేసికల్లీ. ఓకే ఆ కార్యక్రమం ఎందుకంటే ఈ MiG-21ని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతోనే 1983లోనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. కానీ దీన్ని రీప్లేస్ చేయడానికి ఈ రోజు వాటిని కంప్లీట్గా మనం ఓకే మన సెప్టెంబర్ 26వ తారీఖున గవర్నమెంట్ అఫీషియల్గా IAF అనేది చండీగఢ్లో సో వీటికి సంబంధించినటువంటి ఓకే 2 స్క్వాడ్స్ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సో వీటికి సంబంధించిన చివరి 2 స్క్వాడ్రన్స్ దాని పేర్లు ఇలా అనుకోవచ్చు, ప్యాంథర్స్ అని అదేవిధంగా కోబ్రాస్ అనేటువంటి పేర్లు ఓకే నెంబర్ 23 ఒకటి నెంబర్ 3 స్క్వాడ్రన్స్ ని కంప్లీట్ గా నిలిపివేయడం జరిగింది. ఇలా ఈ MiG-21 అనేది మనకి వార్తల్లో చూసాం. దీని సారాంశం ఓకే అంటే MiG-21 అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాం, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎటువంటివి తయారు చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మీరు గమనించాలి. సో MiG-21 అనేది మనకు బేస్ చూస్తే అది రష్యన్ ఆరిజిన్, సోవియట్ యూనియన్ నుంచి ఎప్పుడో 1963 నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఇలా మనకి ఫైటర్ జెట్స్ అనేది న్యూస్లో కనిపిస్తున్నాయి కాబట్టి అసలు మన దేశంలో ఈ ఫైటర్ జెట్స్ ని ఏమేమి ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే MiG-21 ఇది ఇంతటితో క్లోజ్ అయింది అంటున్నాం. సో యాక్చువల్గా ఇంకా సిరీస్ లో మనం చూస్తే MiG-29 వీటిని కూడా భవిష్యత్తులో ఇవి ప్రజెంట్ కొంతవరకు వర్కింగ్ లో ఉన్నాయి, ఇవి కూడా మనం భవిష్యత్తులో వీటి సర్వీసెస్ అనేది నిలిపివేయనున్నాం. సో అదే విధంగా ఇంకా కొంత ఓల్డ్ మనం గమనిస్తే ఈ మిరేజ్ 2000 ఓకే సో ఇది వచ్చేసి ఫ్రాన్స్ ఆరిజిన్ అని చెప్పుకోవచ్చు. మిరేజ్ 2000 ఇంకా మనం ఆలోచిస్తే ఇలాంటివి ఓకే జాగ్వార్ అంటున్నాం క్లియర్లీ, ఇది UK ఆరిజిన్.
ఇటువంటివన్నీ మనకి రష్యా ఆరిజిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఏజ్ ఓల్డ్ టెక్నాలజీస్. ఓకే, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే ఇందులో యూజ్ చేసే టెక్నాలజీ అనేది ఎప్పుడో అవుట్డేటెడ్ టెక్నాలజీ, కొన్ని దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల కిందటి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో వీటిని రీప్లేస్ చేసుకుంటూ వీటికి ఇది మనల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు ఎగ్జామ్ లో, తప్పకుండా ఈసారి క్వశ్చన్ రావచ్చు. సో వీటికి బదులుగా మనం ఆల్రెడీ సిద్ధం కావాలి. ఓకే, ఇవన్నీ ఇంకా మనం ఆలోచిస్తే గవర్నమెంట్ 2035 నాటికి వీటిని రీప్లేస్ చేయాలి కంప్లీట్ గా. ఈ మిరేజ్ 2000, జాగ్వార్ ఇలాంటి వాటిని, అదేవిధంగా MiG-29 ఇలాంటి వాటిని రీప్లేస్ చేయాలనే ఆలోచన ఎప్పటికి ఉందంటే మనకి 2035 అని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇలా రీప్లేస్ చేయబోతున్నామంటే దీనికంటే ఒక ఆల్టర్నేటివ్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తేజాస్ విషయంలో, ఓకే, సో తేజాస్ అంటున్నాం. ఓకే, దీన్నే మనం లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ తేజాస్ లోనే మనకి చూస్తే ప్రత్యేకంగా మనం ఇప్పుడు ప్రెసెంట్ MK1 అనేది యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో కొంత అప్గ్రేడెడ్ వర్షన్ మనం చూస్తే MK1A అనుకోవచ్చు. తర్వాత మనకి MK2 అనేది కూడా మనం ఫ్యూచర్ లో ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్. సో ఇదంతా మనకి అప్గ్రేడెడ్ వర్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా MK2 అనేది డెవలప్మెంటల్ స్టేజెస్ అని మనం చెప్పుకోవచ్చు, ఫ్యూచర్ లోనే మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో ప్రెసెంట్ అయితే మనం తేజాస్ లోనే ఫస్ట్ వర్షన్ MK1 ని ఉపయోగిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఆలోచిస్తే మనం ఇంకా మన ఇండియాలో ఇది రఫేల్ అంటున్నాం. సో ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీటిని కూడా మనం గతంలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి తేజాస్ ఉంది, MK1 ఉంది, అదేవిధంగా MK1A ఉంది అప్గ్రేడెడ్ వర్షన్ కొంతవరకు, ఫ్యూచర్ లో MK2 అనుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి రఫేల్ అనేవి ఉన్నాయి క్లియర్లీ. ఇవే కాకుండా మనకి ప్రత్యేకంగా మనం చూస్తే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నాం. ఓకే, మోస్ట్ అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. AMCAs ఇది మన ఇండియాలో వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కి ఈ ఏరియా అంతా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఫైటర్ జెట్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో ఇటువంటివన్నీ దేని కిందకి చెప్పుకోవచ్చు అంటే లేటెస్ట్ వర్షన్స్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనొచ్చు. ఓకే, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ప్రపంచంలో అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. సో అటువంటి ఫైటర్ జెట్స్ బార్డర్ దాటి అవతల కంట్రీ వైపుకి వెళ్ళినా కూడా వాటిని గుర్తించడం డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాడార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అవి మళ్లించగలుగుతాయి. ఆ టెక్నాలజీని మనం ఎలా అనొచ్చు అంటే స్టెల్త్ టెక్నాలజీ అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు. ఈ పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టెల్త్ టెక్నాలజీ అంటున్నాం. సో స్టెల్త్ అనే పదం మనం వాడుతున్నాం అంటే రాడార్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ని మళ్లించేటువంటి పరిజ్ఞానం క్లియర్. ఓకే, దాని డిజైన్ లో చేంజెస్ తీసుకొని వస్తారు. దాని డిజైన్ లో కొన్ని రకాల ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఇలాంటివి అప్లై చేసి సో వీటి యొక్క డిజైన్ లో చేంజెస్ తీసుకురావడం వల్ల సో రాడార్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అనేది గుర్తించకుండా వాటిని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ నే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనొచ్చు. సో మనకి అలాంటి మనం చూస్తే ప్రత్యేకంగా రష్యాకి సంబంధించి Sukhoi 57 అనుకోవచ్చు. చూడండి, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నాయంటే USA దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర. సో తర్వాత మన భారతదేశమే ఒకవేళ వాటిని ఈ AMCAs ని తయారు చేస్తే మన ఇండియా 4th ప్లేస్ లోకి రావచ్చు. చూడండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 5th జనరేషన్ అనేది వెరీ వెరీ రేర్ టెక్నాలజీ. ఓన్లీ లిమిటెడ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. లైక్ USA అంటున్నాం. సో USAకి సంబంధించి F-22 అనుకోవచ్చు, F-35 అనుకోవచ్చు. రష్యాకి సంబంధించి Sukhoi 35 అంటున్నాం, Sukhoi 35. అదేవిధంగా చైనాకి సంబంధించి చెంగ్డు అంటున్నాం, చెంగ్డు J-20. ఇవన్నీ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. ఓకే, ఇవన్నీ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాల్లో అప్గ్రేడెడ్ వర్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ఈ ప్రపంచ దేశాల్లో మనం చూస్తే USA దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర అలాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మన దేశం కూడా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గవర్నమెంట్ క్లియర్లీ. సో వాటినే ఈ పేరుతో మనం ప్రజెంట్ ఇలా చెప్పుకోవచ్చు, AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. వాటిని 5th జనరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అదంతా ఫ్యూచర్ ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహో ఇదంతా ఎందుకు డిస్కస్ చేశామంటే MiG-21 అనేది మనకి క్లియర్ గా వార్తల్లో కనిపించడం వల్ల ఈ MiG-21 గురించి నేను ఒక బ్రీఫ్ గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.
సో ఇలా మనం చిన్న చిన్న వీడియోస్ ద్వారా సో ఎన్విరాన్మెంట్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో యూజ్ అయ్యే విధంగా నేను వారంలో ఒక 3-4 వీడియోస్ అన్న మీకు ఇంతకుముందు రిలేటెడ్ అయినటువంటి న్యూస్లో వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకొని ఇలా ఓకే చిన్న చిన్న వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోర్ ఓవర్ అతి త్వరలో నేను సో నా 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 యొక్క యాప్ నియో స్పేస్ అకాడమీ యాప్లో మీరు చూస్తే సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి జరిగే అప్కమింగ్ డేస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 1 కోసం, ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కోర్సెస్ అనేది కంప్లీట్గా లాంచ్ చేయడం జరుగుతుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్తో. సో మళ్ళీ తర్వాత మనకి ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్సనల్ మెంటర్షిప్ కూడా నేను నా యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ రోజు నుంచి క్లియర్లీ. సో ఇది మనకి ఈరోజు యొక్క మెయిన్ క్లాస్ సారాంశం అని చెప్పుకోవచ్చు.